ఆసక్తికరమైన విజ్ఞానం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, భారతదేశంలో గల ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? ఆప్షన్ ఏ కాక్రటోవా, ఆప్షన్ బి మేరాసి, ఆప్షన్ సి కోటాబాక్సి, ఆప్షన్ డి బారెన్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బారెన్. ఈ అగ్నిపర్వతం మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో బారెన్ ఐలాండ్లో ఉన్నది. ఇది తొలిసారిగా 1787 సంవత్సరంలో ఈ స్ఫోటనం నమోదైంది. అలాగే 1997 తర్వాత అనేక సార్లు ఈ స్ఫోటనాలు నమోదైనాయి. చివరిగా 2020 సంవత్సరంలో ఈ స్ఫోటనం నమోదైనది. రెండవ ప్రశ్న, సూర్యగ్రహణం ఏ రోజు ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ పౌర్ణమి, ఆప్షన్ బి అమావాస్య, ఆప్షన్ సి ఏకాదశి, ఆప్షన్ డి పంచమి. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమావాస్య. సూర్యగ్రహణం ఏర్పడాలి అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉండాలి. అలాగే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు ఉండాలి. ఈ విధంగా అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది. కావున సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. సూర్యగ్రహణంలో డైమండ్ రింగ్ ఏర్పడుట అన్నది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. దాన్ని ఒకసారి వీక్షిద్దాం. మూడవ ప్రశ్న, రామానుజన్ సంఖ్య అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ 1829, ఆప్షన్ బి 1749, ఆప్షన్ సి 1729, ఆప్షన్ డి 1929. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1729. 1729 ప్రత్యేకత ఏమిటంటే రెండు విభిన్నమైన రకాల క్యూబుల మొత్తంగా వ్యక్తీకరించబడే అత్యల్ప సంఖ్య. ఒకనొక సందర్భంలో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకత గురించి మన ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ గారిచే వివరించబడినది. కావున 1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. నాలుగవ ప్రశ్న, లాఫింగ్ గ్యాస్ అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ సి మీథేన్, ఆప్షన్ డి నైట్రస్ ఆక్సైడ్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ని చిన్న మొత్తంలో తీసుకుంటే ఆనందం, నవ్వొచ్చే భావన కలిగిస్తుంది. దీన్ని దంతవైద్యంలో శస్త్ర చికిత్సల్లో ఉపయోగిస్తారు. ఎక్కువ మొత్తంలో ఈ వాయువుని పీల్చినట్లయితే ఆక్సిజన్ అందక ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఐదవ ప్రశ్న, యుసిసి అనగా ఆప్షన్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్, ఆప్షన్ బి యూనిఫామ్ కామన్ కోడ్, ఆప్షన్ సి యూనిఫామ్ సిటిజన్ కోడ్, ఆప్షన్ డి యూనివర్సల్ సివిల్ కోడ్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనగా వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత అంశాలకు మతపరమైన చట్టాలకు అతీతంగా దేశంలో
పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే విధమైన పౌర చట్టాల సమాహారం. దీని గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో ప్రస్తావించబడినది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం 2025 జనవరి 27 నుండి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నది. గతంలో అయితే గోవా పోర్చుగీస్ పాలనలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం 1867 సంవత్సరంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేశారు. 1967లో గోవా భారతదేశంలో విలీనం అయినప్పటికీ అదే చట్టం నేటికీ కొనసాగుతుంది. 6వ ప్రశ్న, ఇటీవల జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ నిజామాబాద్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి ఆదిలాబాద్, ఆప్షన్ డి నల్గొండ. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిజామాబాద్. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని 2025 జనవరి 14న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. 7వ ప్రశ్న, 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరైనారు? ఆప్షన్ ఏ పుమియో కిసివా, ఆప్షన్ బి ఎమాన్యువల్ మాక్రోస్, ఆప్షన్ సి స్కౌట్ మోరిసన్, ఆప్షన్ డి ప్రబోవో సుబియాంటో. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రబోవో సుబియాంటో. 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో హాజరైనారు. 8వ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే జీవి ఏది? ఆప్షన్ ఏ చిరుత, ఆప్షన్ బి సేల్ఫిష్, ఆప్షన్ సి పెరిగ్రీన్ ఫాల్కన్, ఆప్షన్ డి ఆర్క్టిక్ టర్న్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పెరిగ్రీన్ ఫాల్కన్. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే జీవి పెరిగ్రీన్ ఫాల్కన్. దీని గరిష్ట వేగం గంటకు 389 కిలోమీటర్లు. అదే భూమిపై అత్యంత వేగంగా ప్రయాణించే జంతువు చిరుత. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. అలాగే నీటిలో అత్యంత వేగంగా ప్రయాణించే జీవి సేల్ఫిష్. దీని గరిష్ట వేగం గంటకు 109 కిలోమీటర్లు. 9వ ప్రశ్న, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కారణమవుతున్న యాసిడ్ ఏది? ఆప్షన్ ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆప్షన్ బి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ సి నైట్రిక్ యాసిడ్, ఆప్షన్ డి అసిటిక్ యాసిడ్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఉన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కారణం హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీన్ని HCl అంటారు. వాస్తవానికి ఇది మన జీర్ణక్రియకు అవసరము. కానీ ఆహారపు అలవాట్లు, మానసిక ఆందోళన, నిద్రలేమి మరియు ఔషధాల వినియోగం వలన మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మరియు కడుపులో అల్సర్లకి కారణమవుతుంది. చివరి ప్రశ్న, రిఫ్రిజిరేటర్ నుండి విడుదలయ్యే హానికరమైన వాయువు ఏది? ఆప్షన్ ఏ క్లోరోఫ్లోరోకార్బన్, ఆప్షన్ బి హైడ్రోఫ్లోరోకార్బన్, ఆప్షన్ సి ఏ మాత్రమే, ఆప్షన్ డి ఏ మరియు బి. త్వరగా సమాధానం చెప్పండి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. రిఫ్రిజిరేటర్స్ ఉపయోగించడం వల్ల క్లోరోఫ్లోరోకార్బన్ మరియు హైడ్రోఫ్లోరోకార్బన్ విడుదలవుతాయి. భూమిని ఆవరించి మందమైన ఓజోన్ పొర ఉంటుంది. ఇది సూర్యుని నుండి వచ్చు హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. కానీ రిఫ్రిజిరేటర్స్ మరియు ఫ్యాక్టరీల ద్వారా వచ్చు కార్బన్ ఉద్గారాల వల్ల ఓజోన్ పొర పలచబడడం కానీ రంధ్రాలు పడడం కానీ జరుగుతుంది. దీనివల్ల అతి తీక్షణమైన సూర్యుని కిరణాలు నేరుగా భూమి మీద పడి చర్మ క్యాన్సర్కి, భూతాపానికి కారణమయ్యి జీవకోటి మనుగడకు విఘాతం కలిగిస్తున్నాయి. హాయ్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.